హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికి ఇది ఒక బిగ్ అలర్ట్ అనే చెప్పాలి. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ కాన్సెప్ట్తో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు రేషన్ కార్డు కలిగి ఉన్న వారిని ఈకేవైసీ చేసుకోవాలి అని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో రేషన్ కార్డులో పేరున్న ప్రతి సభ్యులు రేషన్ షాప్ యందు ఈకేవైసీ చేసుకోవాల్సిందిగా గత ప్రభుత్వం 2023 డిసెంబర్ 30కి చివరి తేదీ నిర్ణయించగా ఇప్పుడు ఆ గడువుని జనవరి 31, 2024 వరకు అయితే పెంచడం జరిగింది. ఇంకొక 10 రోజుల్లో అయితే ఈ గడువు ముగియనున్నది. ఈకేవైసీకి రేషన్ కార్డు నంబరు మరియు ఆధార్ కార్డు చూపించి బయోమెట్రిక్ వెరిఫికేషన్ మీ దగ్గరలో ఉన్న ఏ రేషన్ షాప్లోనైనా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఎలాంటి డబ్బులు కూడా పే చేయనవసరం లేదు. మీ ఫింగర్ ప్రింట్ పడకపోతే ఏ రేషన్ షాప్లో అయితే ఐరిష్ అవైలబుల్ ఉంటుందో అక్కడ ఈకేవైసీ చేసుకోవచ్చు. చిన్నపిల్లల బయోమెట్రిక్ పడదు, ఎందుకంటే వాళ్ళది ఆధార్ ఫుల్ కేవైసీ అయి ఉండదు కనుక ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ ఫుల్ కేవైసీ చేయించుకోండి. ఓన్లీ బయోమెట్రిక్ అప్డేట్ కనుక 24 అవర్స్లో బాల ఆధార్ నుండి రెగ్యులర్ ఆధార్కి కన్వర్ట్ అయితే తంబు పడడం జరుగుతుంది. ఈ ఈకేవైసీ యొక్క ముఖ్య ఉద్దేశం రేషన్ దుర్వినియోగం కాకుండా ఉండడం, ట్రాన్స్పరెన్సీ కోసం తీసుకురావడం అయితే జరిగింది. కనుక రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీ చేయించుకోకపోతే రేషన్ సరుకులు ఆగిపోవడం లేదా రేషన్ కార్డు తొలగించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీ రేషన్ షాప్ యందు వెంటనే చేయించుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కమెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.